ఇది బీహార్కు సంబంధించినటువంటి ఎలక్షన్. డబుల్ ఇంజన్ డబుల్ సెంచరీ. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘోర ప్రభావాన్ని మూటకట్టుకున్నారు. బీహార్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్పెట్ బాంబింగ్ చేసిన జూబ్లీస్ లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. అసెంబ్లీ లోక్సభ ఎన్నిక ఏదైనా ఓటమికి చిరునామాగా రాహుల్ నిలుస్తున్నారు. ఒకప్పుడు అజేయం అనుకున్నటువంటి బీఆర్ఎస్ ది ఇప్పుడు అచ్చంగా అదే బాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతి ఎన్నికలను ఆ పార్టీ తీరు తీసికట్టే అంటూ చూస్తున్నాం. బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 సీట్లకు గాను 202 చోట్ల గెలుపు. 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ. జేడీయూకు 85. మోడీ మ్యాజిక్ ఫలించిన నితీష్ అభివృద్ధి ప్రాంతం. నితీష్ కు మహిళలు బీసీల మంగళహారతులు. ఓటమి విజయంలో చిరాగ్ పాస్వాన్ కీలక పాత్ర. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు. మహాగఠబంధన్ మహాగట్టి దెబ్బ. 35 సీట్లకే పరిమితం. బీహారీలను ఇంకా వీడని జంగిల్ రాజ్ భయం. 6 సీట్లకే కాంగ్రెస్ పరిమితం. మజ్లిస్ ఖాతాలో 5 సీట్లు. సీఎంగా మరోసారి నితీష్ కుమార్ అంటూ చూస్తున్నాం. సో బీహార్లో కాంగ్రెస్ పార్టీ చితికిల పడింది. సో 5-6 సీట్లతోటే ఈరోజు ఉంది అంటే ఎంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఉందో అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడున్నటువంటి ఏదైతే బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాలు తట్టుకోవాలంటే 100% వీళ్ళ స్ట్రాటజీ మార్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఆ ప్రకారంగా ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి జూబ్లీస్లో ఈజీగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. సో కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీహార్లో ఆటోమేటిక్గా వాళ్ళు ఎంత దారుణంగా అంటే 10,000 రూపాయలు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రకటన కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసింది. అంత దాకా పోయినరు అంటే ఎలక్షన్స్లో అంతదాకా డైరెక్ట్గా డబ్బులు ఇస్తున్నారు అంటే ఏ విధంగా బీజేపీ పార్టీ పరిస్థితి బీహార్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా రకాల అంశాలు అక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా యాదవ్ సంబంధించిన ఎల్జేపీ ఏదైతుందో తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఏదైతుందో వీళ్ళు యాదవ్ ముస్లిం కాంబినేషన్లో పోయినరు. సో యాదవ్ ముస్లింలో కాంబినేషన్లో పోయిన తర్వాత మిగతా కులాలు విస్మరించడంతో ఆ మిగతా కులాలతోటి బీజేపీ కంప్లీట్గా రాజకీయం చేసి ఓటును టర్న్అవుట్ చేసుకోవడం జరిగింది. సో అందుకే 202 సీట్లు బీహార్లో రావడం జరిగింది. సో దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం చాలా ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున వరాల జల్లు ఇవ్వడంతో మొత్తానికైతే బీహార్లో ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంటుంది. సో అక్కడ అంత జంగిల్ రాజ్ అంటారు కదా, జంగిల్ రాజ్యం అన్నట్టు అంతా. సో దాంతోపాటు అక్కడ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఓట్లన్నీ కూడా టర్న్అవుట్ అయిపోతాయి. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన. బీజేపీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ కావాల్సింది పోయి వెనకబడతా ఉంది. సో దీనివల్ల ప్రజల్ని ఒక మూసధోరణిలో ఉంచడం ద్వారా ఓట్లను దండుకుంటా ఉంటారు అనేది వాస్తవం. సో ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యవంతం అవుతూ ఉంటే వాళ్ళకి నచ్చిన ఓట్లు వేస్తారు. చైతన్యం కానంత వరకు ఈ ఫ్రీబీస్కి అలవాటు పడి ఓట్లు వేస్తూ ఉంటారు. అదే జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఇక ముక్కలేట. కాంగ్రెస్ పరాన్నజీవి పార్టీగా మారింది. కూటమిలోని మిత్రపక్షాలు కూడా ముంచుతోంది. ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్ లా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విజన్ లేదు, కేవలం నకారాత్మక ఎజెండానే ఉంది. కాంగ్రెస్ నేతలే అధిష్టానం విధానాలను వ్యతిరేకిస్తున్నారు. త్వరలో కాంగ్రెస్ మరోసారి ముక్కలు చెక్కలు కాబోతుంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 3 అంకెల సీట్లు సాధించలేకపోయింది. ఈ విజయం ఎన్నికల సంఘంపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచింది. బీహార్లో ఇక ఇప్పటికీ జంగిల్ రాజ్ ప్రభుత్వం తిరిగి రాదు. బీహార్ విజయం బెంగాల్లో బీజేపీకి మార్గం సుగమం చేసిందంటూ చూస్తాం. త్వరలో ఇక బీహార్లో 100% బీజేపీ పాగా వేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఎన్డీఏ కూటమికి 202 సీట్లు రావడం జరిగింది 2043లో. బీజేపీకి 89, జేడీయూకి 85, ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ పార్టీకి 19, ఇతరులు 9, మొత్తం కలిపి 202. మహాగఠబంధన్ ఆర్జేడీకి 25 రావడం జరిగింది. కాంగ్రెస్ కు 6, ఇతరులు 4, ఇతర పార్టీలు మజ్లిస్ 5 వచ్చినాయట, బీఎస్పీ 1. సో మొత్తానికైతే కొంత మజ్లిస్కి ఎన్ని వచ్చినాయో దానికంటే ఒక సీటు కాంగ్రెస్ ఎక్కువ రావడం జరిగింది. అంతే తప్ప ఎక్కువ రానట్టు పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సారీ సార్, ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ పోరాట ప్రభావం శూన్యం. ఓటు చోరీ విమర్శల్ని పట్టించుకొని ఓటర్. రాహుల్ యాత్ర చేసిన అన్ని సీట్లను ఓటమి. ఎన్నికల్లో తొలి నుంచి అక్రమాలే. ఎన్నికల వ్యూహకర్త పీకే పార్టీకి 0 సీట్లు అంటూ చూస్తున్నాం. సో ఎన్నికల వ్యూహకర్త అటు బెంగాల్లో కావచ్చు, లేకపోతే తమిళనాడులో కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నేను జగన్ గెలిపించిన, నేను మమతా బెనర్జీని గెలిపించిన, నేను స్టాలిన్ గెలిపించిన, నేను వాళ్ళని గెలిపించిన, వీళ్ళని గెలిపించిన అని చెప్పి చెప్పుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ తన పార్టీ ఏదైతే ఉందో పార్టీకి 0 సీట్లు రావడం. అంటే వ్యూహకర్త ఎంత వ్యూహకర్త అయినప్పటికీ కూడా రాసి పెట్టుకోండి, ఎన్నికల స్టంట్ వేరు, ఎన్నికలకు సంబంధించినటువంటి విధానాలు వేరు, స్ట్రాటజిస్ట్ వేరు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే స్ట్రాటజిస్ట్ రాజకీయ నాయకుడు మారితే వస్తాయా ఓట్లు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒక్క సీటు కూడా రాలేదు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడిగా ఫెయిల్, అది గుర్తుపెట్టుకోవాలి.